హాయ్, వెల్కమ్ టు యు అండ్ మీ ఛానల్. ఐఎమ్ డాక్టర్ సి వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యు అండ్ మీ కౌన్సిలింగ్ సెంటర్. ఈరోజు కొత్త విషయం మీతో మాట్లాడాలని ఈ కెమెరా ముందుకు వచ్చాను. ఈ మధ్యకాలంలో ఒక స్టూడెంట్, అంటే 16 years ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లవాడు వాళ్ళ ఫాదర్తో వచ్చాడు. వాళ్ళ ఫాదర్ యొక్క కంప్లైంట్ ఏంటంటే, పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు వానికి చదువు ధ్యాస కానీ, కాలేజీ వెళ్ళాలని ధ్యాస కానీ, స్నేహితుల ధ్యాస కానీ ఇదేమీ ఉండదు. ఎంతసేపు నేనేం చేస్తున్నాను, నేనెక్కడికి వెళ్తున్నాను, నాతో రావాలి, నాతో పని చేయాలి, నేను చేస్తున్న విషయాలన్నీ మనకు కావాలి. నేను చేసేదేమో రియల్ ఎస్టేట్ బిజినెస్, నేను రకరకాల ప్లేసులు తిరుగుతాను, తను కూడా నాతో వస్తా అంటాడు. ఏదైనా ఒక రోజు నాకు ఒంట్లో బాగాలేక జ్వరం వచ్చింది అనుకోండి, ఇంకా వాడు కంటికి రెప్పలాగా నా దగ్గర కూర్చొనే అన్ని పనులు చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ అంటుంది, నీకెందుకురా, నేను చూస్తాను కదా అన్నా కానీ, లేదమ్మా నాన్నగారికి నేనే కదా చూడాల్సింది, ఇంటికి పెద్ద నేనే కదా చూడాలి, ఏమైనా జరిగితే ఇంటి బాధ్యత నేనే కదా తీసుకోవాలి అని ఇట్లాంటి విషయాలన్నీ చెప్తూ ఉంటే, సడన్గా నాకు ఈ మధ్యలో రిలీజ్ అయిన ఎనిమల్ మూవీ కనిపించింది. ఎనిమల్ మూవీ స్టోరీ కూడా ఒక ఫాదర్ పట్ల విపరీత దూరంలో ఉన్న ప్రేమించే ఒక కొడుకు యొక్క కథ మనకి సందీప్ వంగారెడ్డి గారు మనందరికీ చూపించాడు. ఇందులో ఒక 5 ఇంట్రెస్టింగ్ సీన్ల గురించి సైకలాజిక్ పర్స్పెక్టివ్ ద్వారా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చో ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా రకరకాలైన కామెంట్స్ చేశారు. కొందరు క్రిటిసైజ్ చేశారు, కొందరు రిజెక్ట్ చేశారు, కొందరు అబార్డన్ చేశారు, కొందరు చాలా మెచ్చుకున్నారు. ఇట్లా మిక్స్డ్ రివ్యూస్ అన్నీ వచ్చున్నాయి. సందీప్ వంగారెడ్డి గారు ఎందుకు ఇట్లాంటి సినిమాలు తీస్తాడు? అర్జున్ రెడ్డి చూసాము. అర్జున్ రెడ్డిలో ఒక కంపల్సివ్ లవర్ తన ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైనా సరే, ఏదైనా సరే, అది సెల్ఫ్ పనిష్మెంట్ కావచ్చు, అవతలను పనిష్ చేయడం కావచ్చు, ఒక అగ్రెసివ్ బిహేవియర్ని మనకు చూపించాడు. ఇందులో చూస్తే హీరో సినిమా మొదలైన నుంచి చివరి వరకు 3 గంటల 20 నిమిషాలు దాదాపు ఉన్న సినిమాలో ఎన్ని వందల హత్యలు చేస్తాడు జస్ట్ కేవలం తండ్రి కోసం, తండ్రి మీద ఉన్న ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్ళి ఆయనను రక్షించుకునే క్రమంలో ఎన్నో రకాలైన ప్లాట్లన్నీ బ్రేక్ చేసి ఎవరు మా నాన్నను చంపడానికి కుట్ర పన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాడు. ఇది సినిమా యొక్క ఇతివృత్తం. ఏదైనా ఒక రైటరు ఒక కథ ఎందుకు రాస్తాడు? ఆ కథ ప్రజలందరికీ తను ఎట్లా అనుభూతి చెందాడో చెప్పడానికి చేస్తాడా, లేదు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఇట్లా కూడా ఉండొచ్చు అని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ని ప్రజెంట్ చేసే పద్ధతిలో చెప్తాడా? దీన్ని మనం నిశ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఒక కథ చదివిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కథను మనం క్షుణ్ణంగా చదివామా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, కథలో ఒక కథా వస్తువు ఏంటి. నెంబర్ 3, ఈ కథ రాసిన రచయిత యొక్క మానసిక స్థితి ఏంటి, ఆయన ఏ పరిస్థితులలో పెరిగాడు, ఎందుకు ఈ కథా వస్తువు తీసుకొని మనందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో కూడా మనం కొంచెం ఆలోచించాలి. అప్పుడు మనం తప్పకుండా ఇది ఉపయోగమా, నిరుపయోగమా, ఇది తన కోసం మాత్రం రాసుకున్నాడా, లేదు ఒక మనిషి యొక్క సంఘర్షణ తను అనుభవించిన పరిస్థితుల దృష్ట్యా దీన్ని చెబితే బాగుంటుంది, అందరూ కూడా తెలుసుకోవాలి, ఇది ఒక వ్యక్తి ఇలాంటి అనుభూతి చెందాడు అని, అలాగా ఎంతోమంది అనుభూతి చెందుతున్నారు అని వాళ్ళతో ఒక కనెక్షన్ చేయడానికి రాస్తున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఫ్రాయిడ్ ఏమంటాడంటే, మనమంటే ఎవరము? మనమంటే మనం చేసే పనులు, మనం క్రియేట్ చేసే వస్తువు. మరి ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రకారము మన వంగా సందీప్ రెడ్డి గారు చేసిన ఈ సినిమా నిరంతరం ఒక వాయిలెన్స్తో కూడి, ఒక కంపల్సివ్ బిహేవియర్ తోటి, తనకు కావాల్సుకున్న తనకు ఇష్టమైన వ్యక్తులను రక్షించుకోవడానికి ఎంత దూరమైనా సరే, ఎన్ని హత్యలైనా సరే
చేయడానికి రెడీగా ఉండే ఒక వ్యక్తిని చూపిస్తున్నారంటే ఇది తెలియకుండానే సందీప్ వంగారెడ్డి జీవితంలో ఏదో ఒక పార్శ్వం ఇదంతా రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నట్టే కదా. సో తనకున్న మానసిక సంఘర్షణ సినిమా ద్వారా మనకు ప్రజెంట్ చేస్తుందని మనం అనుకోవచ్చేమో. అయితే ఈ సినిమాలో మనం ఒక 5 సన్నివేశాలు చూద్దాం. సినిమా మొదట్లోనే పిల్లవాడు తండ్రి కోసం, తండ్రితో కలవాలని కోరిక కోసం అలమటిస్తూ ఉంటాడు. కానీ చాలా పెద్ద ఇండస్ట్రియలిస్టు, బిజీ పర్సన్, ఎప్పుడో పిల్లలు లేవకముందు పోయి పిల్లలు పడుకున్న తర్వాత కానీ రాలేనంత బిజీగా ఉన్న మనిషి. ఆ పిల్లవాడు తండ్రిని కలవడానికి కోసమని ఇంట్లో వెతుకుతాడు, ఆఫీసులో వెతుకుతాడు, ఫ్యాక్టరీలో వెతుకుతాడు, రకరకాల ప్లేసులు నాన్నగారు ఎక్కడ ఉంటుందో అక్కడ వెతకడానికి వెళ్తూ ఉంటాడు. కానీ అన్ఫార్చునేట్లీ తండ్రి పిల్లవాడికి టైం ఇవ్వలేడు. అది కాస్త చాలా అబ్సెషన్గా మారిపోతుంటారు. తండ్రి లేని లోటుని కొడుగ్గా తనే కదా తీసుకోవాలి. ఇండియన్ టిపికల్ రెస్పాన్సిబిలిటీ రోల్ మేల్కే ఉంటుంది, మేలే మొత్తం దీన్ని ఆర్గనైజ్ చేయాలి అనే ఒక భావజాలంతో ఉన్న ఆ హీరో తన సిస్టర్కి ఏదో ఒక అవమానం జరిగింది అని సిస్టర్ బాధపడుతున్న విషయాన్ని చూసి తను డైరెక్ట్గా స్కూల్లోకి వెళ్ళి ఆ స్కూల్లో పనిచేసి చదువుతున్న పిల్లల్ని, టీచర్ను కూడా డిఫై చేసి లోపలికి వెళ్ళి అందరిని బెదిరిస్తాడు. తర్వాత తుపాకీతో కూడా బెదిరిస్తాడు. దానికి సిస్టర్ కూడా భయపడిపోతుంది. ఇది మనం ఈ ఫస్ట్ ఇంట్రడక్షన్ తోటి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఒక కంపల్సివ్ బిహేవియర్ ఉన్నవాళ్ళు, లేదు ఒకటి ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవాళ్ళు మాత్రమే అట్లా చేయగలుగుతారు. లేకుంటే స్కూల్ రూల్స్ని డిఫై చేయడం, టీచర్ని డిఫై చేయడం, గూండాలాగా స్కూల్లోకి వెళ్ళి స్టూడెంట్స్ అందరిని బెదిరించడం కాకుండా తుపాకీ తీసుకొచ్చి బెదిరించడం, ఇది తన బాధ్యత కోసం, కుటుంబంలో ఉన్న తన సిస్టర్స్ కోసం, తండ్రికున్న పేరు ప్రఖ్యాతులు కానీ, తండ్రికున్న డబ్బును కానీ ఇవేవి కూడా గుర్తించకుండా నేనే ప్రొటెక్టర్ను, నేనే ప్రొటెక్ట్ చేయాలి అనే ఒక కంపల్సివ్ బిహేవియర్ తోటి చెల్లెను ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దీంతో మనం అర్థం చేసుకోవాలి. తండ్రి వచ్చి కొడుకుని అడుగుతాడు, నువ్వు స్కూల్లోకి వెళ్ళి అట్లా గన్ తోటి నువ్వు బెదిరిస్తావా, తెలుసా ఇది క్రిమినల్ మైండ్ అని అంటే, వెంటనే నువ్వు క్రిమినల్ అనకు, నన్ను నువ్వు క్రిమినల్ అనకూడదు, బికాజ్ నేను ఎందుకు చేశానేది, చెల్లెలు ఎన్నోసార్లు నీకోసం ట్రై చేసింది కానీ నువ్వు ఎప్పుడు అందుబాటులోకి రాలేదు. నువ్వు అందుబాటులోకి రాకుంటే మన కుటుంబాన్ని, మన సిస్టర్ని ఎవరు రక్షించాలి? ఇంటి పెద్ద ఎవరు? నేనే కదా. సో థర్డ్ సీన్లో హీరో హీరోయిన్కి ప్రేమను ప్రపోజ్ చేస్తాడు. ఆ ప్రేమ కూడా ఎట్లా ప్రపోజ్ చేస్తాడు? ఇండైరెక్ట్గా చెప్తాడు. హీరోయిన్ వచ్చి, అన్నయ్య నువ్వు వచ్చావా, భలే ఉన్నావు, భలే స్కూల్ మ్యూజిక్ని ప్లే చేసావు అని అంటుంది. అంటే అప్పుడు హీరో అంటాడు, ఇదెప్పటి నుంచి నేను నీకు ఎప్పుడు అన్నయ్య అన్నయ్యాను అని అంటాడు. వెంటనే అందరిని అడుగుతాడు, మిమ్మల్ని ఎవరైనా అన్నయ్య అన్నదాన్ని అంటే అనలేదు అంట, కేవలం నన్నే ఎందుకు అంటుంది అంటే షీ ఆల్రెడీ హ్యాజ్ సమ్ ఫీలింగ్స్ టువర్డ్స్ మీ. సో అది వాళ్ళ అమ్మా నాన్నలు ట్రైన్ చేశారు నన్ను అన్నయ్య అనుమని. ఎందుకనంటే ఆ ఫీలింగ్స్ను నేను ఇంకా వేరే వైపు తీసుకెళ్తానని వాళ్ళకి భయం, కాబట్టి ఇట్లా చేసిందని. తర్వాత హీరోయిన్తో హీరో మాట్లాడి ఒక బార్బరిక్ సమాజం అంటే సివిలైజ్డ్ సొసైటీ కంటే ముందు మనుషులు ఎట్లా ఉన్నారు ఒక విషయం గురించి చెప్తాడు. పిరికి వాళ్ళందరూ, ఆల్ఫా స్టేజ్లో ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళకు కావాల్సిన అన్ని బలం ద్వారా పోట్లాడి సాధించుకుంటారు. పిరికి వాళ్ళందరూ ఈ ఆల్ఫా మనుషుల్ని ఫాలో అవుతారు. నీకు ఎలాంటి వ్యక్తులు కావాలని అడుగుతాడు. అంటే ఆమె ఆటోమేటిక్గా ఆల్ఫానే కదా నాకు కావాల్సింది, ఐ వాంట్ ఓన్లీ ఆల్ఫా అంటే ఆల్ఫా ఉన్న వాళ్ళు ఎప్పుడుగైనా వాళ్ళు ధైర్యంగా వాళ్ళకి ఏం కావాలో చెప్తారు, సాధించుకుంటారు. ఈ ఆల్ఫాలో లేని వాళ్ళు మాత్రమే కవిత్వం చెప్తారు, చంద్రుని తెచ్చిస్తా అని చెప్తారు,
నీకు బంగారం ఇస్తానంటారు, నగలు కొనిస్తానంటారు, నువ్వు చంద్రులా ఉన్నావంటారు. ఇవన్నీ చేతగాని వాళ్ళు, పిరికి వాళ్ళు చెప్పే మాటలు అని చెప్పి వెళ్ళిపోతాడు. దెన్ హీరోయిన్ స్ట్రేట్ అవే కమ్స్ అండ్ దెన్ రీచెస్ హిమ్. దెన్ ఆయన వెంటనే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి తండ్రికి చెప్తాడు, నాన్న నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తండ్రికి చాలా కోపం వస్తుంది, రెస్పాండ్ కాడు, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో కొడుకు అర్థమైపోతుంది తండ్రికి ఇది ఇష్టం లేదని, వెంటనే ఆ అమ్మాయిని తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. మనం ప్రతి సీన్లో చూసిన కొద్దీ ఆల్ ఇంపల్సివ్ డెసిషన్స్ అండ్ చాలా చాలా ఏ డిఫెన్స్ లేకుండా, ఏ మాస్క్ లేకుండా, తనకు లోపల ఏది అనిపిస్తే అది, ఇన్హిబిషన్స్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కుండలు బద్దలు కొట్టి అవతల వ్యక్తి చెప్పే విషయాలు. అంటే ఏంటి, ఇది ఏం చెప్తుంది మనకు అంటే, ఈ మనిషికి ఏ రకమైన డిఫెన్స్ లేదు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అస్సలే లేని పరిస్థితి లోపల ఆ మనిషి పెరగడం. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? చిన్నప్పటి నుంచి నాన్న కోసం, నాన్న ప్రేమ కోసం, నాన్న యొక్క సాన్నిధ్యం కోసం, నాన్నతో కలిసి జీవించాలనే ఆలోచన తనను ఆలోచించి టోటల్ సొసైటీకి దూరం అయిపోయి తనే నిర్మించుకున్న ఒక లూప్లో బతికేయడేమో. అందుకోసమే సోషల్ నామ్స్ కానీ, సొసైటీ గురించి పట్టించుకోవడం కానీ, సొసైటీలో ఉండే ఏ రకమైన పద్ధతులను కానీ పాటించకుండా తనకు ఏది ఇష్టం అనిపిస్తే అది, ఏది నచ్చితే అదే చేసే పద్ధతిలో ఉంటాడు. కాబట్టే తను నచ్చినట్టు హెయిర్ స్టైల్ గ్రో చేసుకుంటాడు. ఇంత పెద్ద హెయిర్ వేసుకుంటాడు, తర్వాత పైన మూడేసుకుంటాడు. వాళ్ళ నాన్న ఎన్నోసార్లు ఇలాంటి జుత్తు తనకి ఇష్టం ఉండదు అని రకరకాల పద్ధతులు తనకు చేరినప్పటికీ ఎప్పుడు చేసుకోడు. కానీ నాన్న బర్త్డే రోజున నాన్నకు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి చాలా వినూత్నంగా, నాన్న గిఫ్ట్ ఇవ్వడం అంటే తనకు నమ్మిన ఆలోచనలను పాటించడమే అసలైన గిఫ్ట్ అని ఆలోచన చేసి తను హెయిర్ కట్ చేసుకొని వస్తాడు. అంటే అంత డివోషన్ తోటి నాన్నకు సంబంధించిన ఒక భావన తన ఆలోచన లోపల ఇంగించుకునే వ్యక్తి నాన్నకి ఇష్టం లేదని చెప్పగానే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. తర్వాత నాన్న మీద హత్య ప్రయత్నం జరిగింది అనేసరికి నాన్న మీద ఉన్న మమకారం, నాన్న మీద ఉన్న ప్రేమ, నాన్న ఎట్లయినా దక్కించుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా స్టేజ్ లోపల నాన్న అంటే నా సూపర్ హీరో, నాన్ననే నాకు హీరో అనే నమ్మే వ్యక్తి ఉన్నట్టుండి హఠాత్తుగా నాన్నకు ప్రమాదం జరిగింది అనేసరికి తనకున్న కలల హీరో చనిపోతున్నాడేమో, తనకు ఏదో జరిగిపోయింది, నేను కదా, నేను రక్షించుకోవాలి అనే ఒక భావనతోటి వెంటనే తిరిగి వస్తాడు. వెంటనే నాన్న రక్షించుకోవడానికి కావలసిన అన్ని వ్యూహాలు రచించడం మొదలు పెడతాడు. కుటుంబం అనేది ఎంత పవర్ఫుల్లో, మనిషికి బ్లడ్ రిలేషన్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని తను నమ్ముతాడు. అదే నమ్మడానికి ఎఫెక్టివ్గా దాన్ని కమ్యూనికేట్ చేసుకోవడానికి ఆయనే వాళ్ళ ఊర్లోకి వెళ్ళి పెద్దవాళ్ళతో మాట్లాడి, చిన్నప్పుడు నాన్నతో జరిగిన తప్పులు జరిగినాయి, మేము రాలేదు అని క్షమించమని అడిగి అందరినీ ప్రాధేయపడి వాళ్ళ కజిన్స్ అందరినీ తీసుకొచ్చి ఒక ఆర్మీలాగా తయారు చేస్తాడు. ఎందుకంటే వీళ్ళు కుటుంబ బంధం మాత్రమే ప్రాణాలకు తెగించి తను అనుకున్న వ్యక్తులను కాపాడగలుగుతుంది అనే ఒక ఆలోచనతోటి ఆయన ఈ ప్లాన్స్ చేస్తాడు. మోస్ట్ కాంట్రవర్షియల్ సీను మనం 5వ సీన్ తీసుకుంటే, ప్రాణాధికంగా ప్రేమించిన భార్య తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుని ఇంటికి దూరంగా వెళ్ళి తన జీవితాంతాన్ని గడుపుకొని ఆమెకు అన్నీ తనే అయి చేసిన భర్త హీరో ఇంకో అమ్మాయితో గడపడం, అది వచ్చి భార్యకి చెప్పడం, భార్య తనని హేట్ చేయడం. ఈ హేట్ను కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎందుకంటే వచ్చిన వ్యక్తి మా నాన్నను చంపడానికి వేసిన కుట్రలో నన్ను కూడా ఇరికించడానికి, నన్ను కూడా చంపడానికి వేసిన ఒక ఎత్తుగడ. దాన్ని నేను ఇలా ఉంటే తప్ప నేను దాన్ని ఛేదించలేను, నాకు అది నిజం తెలిసిపోయింది అని చెప్పినప్పుడు భార్య ఇతన్ని అసహించుకొని తనకు దూరంగా వెళ్ళిపోతున్న క్రమంలో తను చెప్తాడు, నేను ఇలా చేయడానికి కారణం ఏంటి, ఇలా చేస్తే తప్ప నేను నా తండ్రిని నేను రక్షించుకోలేను. అంటే తండ్రి ప్రేమకు ఎంత కనెక్ట్ అయిపోయి ఉంటాడంటే, ప్రాణాధికంగా ప్రేమించే భార్యనైనా సరే తను డిఫైన్ చేసి తను అనుకున్న లక్ష్యాన్ని, తన తండ్రిని రక్షించుకోవడానికి
కుట్ర చేసి మళ్ళీ ఇంకా హత్యప్రయత్నం చేయకుండా ఉండే వ్యక్తిని ఎట్లయినా చంపేయాలని ఒకే ఆలోచనతోటి తనకున్న వాల్యూ సిస్టమ్, తన బిలీఫ్స్, తన యాటిట్యూడ్స్ని వీటన్నిటి కూడా డిఫైన్ చేసి ముందుకెళ్ళే క్యారెక్టర్గా హీరో మనకు కనిపిస్తాడు ఈ సినిమాలో. సో మనం మొదటి నుంచి చివరాంతం వరకు సినిమా మొత్తం మనం ఒక ట్యాగ్ లైన్ ఏం పెట్టచ్చు అంటే నాన్న కోసం అని పెట్టచ్చు. అయితే ఈ సినిమా మొత్తంలో మనం చర్చించుకోవాల్సిన అంశాలు ఏంటంటే నిజంగానే నాన్న ప్రేమను చూపించడానికి ఒక మనిషి ఎంత వైలెన్స్ని మనం చూపించాలా? నిజంగానే నిజ జీవితంలో ఇలాంటి సీన్లు క్రియేట్ చేయగలుగుతారు ఎవరైనా? ఎందుకు ఇంత వైలెన్స్తో కూడిన చిత్రాల్ని డైరెక్టర్స్ ప్రొడ్యూస్ చేస్తారు? మనం నిజంగానే ఫ్రైడెన్ సిద్ధాంతం ప్రకారము వాట్ వీ క్రియేట్ వాట్ వీ ఆర్, వీ రెగ్యులర్లీ క్రియేట్ వాట్ వీ వాంట్, వీఆర్ ఐడెంటిఫై బై ద థింగ్స్ వాట్ వీ క్రియేట్. దీని సిద్ధాంతం ప్రకారం నిజంగానే ఇలాంటి వైలెన్స్ క్రియేట్ చేసే వ్యక్తుల మనసులో ఎక్కడో దగ్గర విపరీతమైన సప్రెషన్ కానీ విపరీతమైన డిస్టర్బెన్స్లోంచి ఎదిగిన వ్యక్తులు మాత్రం ఇలాంటి క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఇలా క్రియేట్ చేస్తే తప్ప వాళ్ళకు చాలా కంఫర్టబుల్గా, చాలా సేఫ్ అనే భావన కలగదనేది మానసిక విశ్లేషణ శాస్త్రం మనకు చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇంకా నచ్చిన వీడియోలు కావాలి అని అంటే మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన అంశాలు ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. మేము తప్పకుండా అంశాలను పరిశీలించి మీకు నచ్చే రీతిలో వీడియోలు రెగ్యులర్గా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ అండ్ బై బై, టేక్ కేర్.